హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట వంకాయ తాలింపు. సింపుల్గా టేస్టీగా వంకాయ తాలింపు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా తయారు చేసుకుంటే వంకాయ తాలింపు చాలా సూపర్ తాలింపు ఫ్రెండ్స్. వంకాయ తాలింపుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడైతే మనం 1/2 kg వంకాయలు తీసుకున్నాము. ఫ్రెష్గా ఉండే వంకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు. మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాము. బౌల్లో వాటర్ వేసుకొని ఉప్పు వేసి పెట్టుకోవాలన్నమాట. వంకాయ ముక్కలు ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. వంకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ వంకాయ తాలింపు. వంకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తయారీ విధానం చూద్దాము. మొదట స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. 2 ఎండుమిరపకాయ ముక్కలు, 1 అర స్పూన్ ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రేఖలు కచ్చాపచ్చ దంచుకొని ఇందులో వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు కూడా ఇందులో వేసి ఈ ఆనియన్స్ కాసేపు ఆయిల్లో వేగనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు ఆనియన్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇదిగోండి, ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఆనియన్ ముక్కలు ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా మనము కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. 1 అర స్పూన్ పసుపు వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి అయితే ఈ వంకాయ ముక్కలు బాగా కలపాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. వంకాయ తాలింపు చాలా టేస్టీ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఒకసారి అయితే బాగా కలపాలి వంకాయ ముక్కలు. చాలా సూపర్ తాలింపు ఫ్రెండ్స్. చాలా టేస్టీ ఉంటుంది ఈ తాలింపు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సన్న మంట పెట్టుకుని మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట వంకాయ ముక్కల్ని. మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ వంకాయ ముక్కలు ఆయిల్లో మగ్గించుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వంకాయ తాలింపు. ఈ విధంగా తయారు చేసుకుంటే ఒకసారి అయితే మూత తీసి బాగా కలిపేసి మాడిపోకుండా ఈ సన్న మంట మీద ఈ వంకాయ ముక్కలు మగ్గించుకోవాలన్నమాట. సన్న మంట పెట్టుకుని వంకాయ ముక్కలు మగ్గించుకోవాలి. మాడిపోకుండా మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. ఇదిగోండి ఎలా ఉన్నాయో చూద్దాము. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వంకాయ తాలింపు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడైతే ఈ వంకాయ తాలింపు అయితే రెడీ అయింది. చూడండి, ఈ విధంగా మగ్గించుకోవాలన్నమాట. గంటితో ఇలా వంకాయ ముక్కని నొక్కితే మెత్తగా అనిపించాలి. ఇప్పుడైతే ఈ వంకాయ తాలింపు వేగింది. ఇప్పుడు ఇందులో హోమ్ మేడ్ కొబ్బరి కారం ఫ్రెండ్స్ తగినంత వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి కారం వేసుకుంటే ఈ తాలింపు. వంకాయ తాలింపు ఫ్రెండ్స్ చాలా టేస్టీ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ కొబ్బరి కారం వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలిపి ఒక 2 నిమిషాలు అయితే ఈ వంకాయ తాలింపు సన్నమంట మీదే వేగనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వంకాయ తాలింపు. చాలా సూపర్ తాలింపు అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. సూపర్ తాలింపు ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటే వంకాయ తాలింపు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు హోమ్ మేడ్ వంకాయ తాలింపు. చాలా సూపర్ తాలింపు ఫ్రెండ్స్. ఇదిగోండి, మా వంకాయ తాలింపు అయితే రెడీ అయింది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పప్పుచారుకి, రసంకి చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ తాలింపు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ వంకాయ తాలింపు రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంతే వంకాయ తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ఇంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదండి, ఇలా బాగా కలిపేసుకుంటే వంకాయ తాలింపు రెడీ. వేడి వేడి అన్నంలో రసంకి అయితే చాలా బాగుంటుంది. తాలింపు పప్పుచారుకి అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, మన వంకాయ తాలింపు అయితే రెడీ. చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఎక్సలెంట్ తాలింపు ఫ్రెండ్స్. ఇదిగోండి, ముక్కగానే ఉంటుంది. తాలింపు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.